ఏం చేస్తున్నావు? నేనే గోంగూరకు వస్తున్నానమ్మా. ఏం చేస్తావు గోంగూరతో? గోంగూరతో ఏం చేస్తావు? గోంగూరతో చక్కగా పచ్చిమిరపకాయలు వేసి మా నాన్నమ్మ మా అమ్మ అందరూ పచ్చిమిరపకాయలు వేసి చక్కగా రోటి పచ్చడి చేసేవాళ్ళు. ఆ పచ్చడి తినేవాళ్ళ గోంగూర పచ్చడి పచ్చిమిరపకాయలు వేసి ఒక పైన ఉడకబెట్టి మా నాన్నమ్మ ఇక గోంగూర పెట్టి పైన పచ్చిమిరపకాయలు పెట్టి పచ్చడి చేసేది. పచ్చడి చేస్తే చాలా ఎంతో రుచిగా ఉండేది ఆ పచ్చడి. ఇప్పుడు అట్లా ఏముండట్లేదు అసలు. అప్పుడు ఆ రోజుల్లో అయితే తోటకూర గోంగూర అన్నీ మా నాన్నమ్మ తీసుకొచ్చేది. అంతా చాలా బాగా చేసేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు టేస్ట్లో ఉండట్లేదు. మందులు వేసి అవి వేసి ఇది వేసి పండించి ఏం టేస్ట్గా ఉండట్లేదు అసలు. నువ్వేం చేయబోతున్నావు గోంగూరతో? గోంగూరతోనా ఇవాళైతే ఎండుమిరపకాయలు వేసి బాగా పచ్చడి చేసి తాలింపు పెట్టేసి అది గోంగూర బాగుంటుంది. చెట్టుపొట్టు కూడా కొద్దిగా వేసి ఎండుమిరపకాయలు వేసి పచ్చడి చేయాలి. ఇది మాది గోంగూర మేము వేసింది అనమాట. మాకు బర్రాలు వేసింది. ఇవన్నీ ఈ గింజలు చల్లింది. గోంగూర గింజలు చల్లింది. చల్లితే ఇప్పుడు ఇట్లా వచ్చిందనమాట. ఇది పంట పెనుమాసలో. మేము పొలం వెళ్ళే వాళ్ళం. పచ్చిమిరపకాయల తోట దగ్గరికి వెళ్ళి మా అమ్మ అన్నం కట్టించేది. ఆ అన్నం తింటా గోంగూర పచ్చడి వేసుకుని మధ్యలో ఈ పచ్చిమిరపకాయ నంచుకుని తింటుంటే ఆ పొలంలో పొలం గట్టు మీద కూర్చొని తినేవాళ్ళం. గట్టు మీద కూర్చొని తింటుంటే పచ్చిమిరపకాయల చెట్టు పక్కనే ఉండేవి. ఒక కాయ కోసుకుని శుభ్రంగా కొరుక్కుని పచ్చిమిరపకాయలు వేసి తిని బాగా పిసికేసి తినేసేవాళ్ళం. చాలా అమృతం వల్లే ఉండేది అప్పుడు పచ్చిమిరపకాయలు. ఓకే.